రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా ఉన్నది. రుణమాఫీ అంటే రుణమాఫీ చేసిండు, ఉచిత బస్సు ఫ్రీ చేసిండు, గ్యాస్ ఫ్రీ చేసి పారేసిండు, కరెంట్ ఫ్రీ. ఇన్ని ఫ్రీ ఇచ్చుకుంటూ పోతే మరి రాష్ట్రంలో రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? ఖజానా ఖాళీ అని చెప్తుండు, మరి ఎట్లా అంటారు? ఎందుకు అంతకంటే కేసీఆర్ కంటే తప్పేం చేయలేదు, మంచిగా చేసాడు. ఓకే, ఇల్లు ఇస్తాము అని ఇల్లు ఇస్తాను, ఎందుకంటే జాగా ఉంటే గుంట జాగా ఉంటే ఇల్లు ఇస్తాను అన్నాడు. మరి జాగలే లేవు, ఏడా ఇల్లు చూపిస్తలేదు. జాగా లేకుండా ఇవ్వలేరు, అందరూ జాగా ఉంటే ఇల్లు లేకుండా జాగా అయితే ఇల్లు అడుగు. మరి కేసీఆర్ కి పూరా జాగా లేకుండా డబుల్ బెడ్రూమ్ కట్టినాయి కదా, అది వాళ్ళకి ఇస్తే అయిపోతుంది బెడ్రూమ్ మొత్తం ఇల్లు అడుగు జాగా లేని. ఓకే, అంటే హైడ్రా అన్నాడు, మరి అవి పథకాలు చెప్తున్నాడు. అసలు ఫ్రీ పథకాలు అనేవి కరెక్టే అంటారా? మరి ఫ్రీ పథకాలు కరెక్ట్, అన్ని కరెక్ట్ గా, ఒక బస్సు మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకని? ఎందుకంటే బస్సులు పెడితే ఇప్పుడు అయితే నష్టం, ప్రతి ఇట్లా నడుచుకుంటుంటే ఆదాయం ఎట్లా దాంట్లో తినుకొని తెలుగు రైతులకు పెట్టుకుంటుంటే. ఇప్పుడు ఫ్రీ బస్సు తీసేయాలని, ఫ్రీ బస్సు తీసేయాలి, ఎందుకంటే ₹1,00,000 నౌకరు తీసుకుంటే ఫ్రీగా పోతుంది బస్సులో. ఇప్పుడు మా పల్లెటూరులో జిల్లాలో పని కూడా వాళ్ళు ఎప్పుడు ఎక్కుతారు ఎప్పుడు పోతారు. ఇప్పుడు నౌకరీ చేసే వాళ్ళకి బెస్ట్ అవుతుంది ఫ్రీ బస్సు. అంటే ఇప్పుడు కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి మధ్యలో తేడాలు అసలు ఏం చేశారు అంటే ఏం చెప్తారు? కేసీఆర్ అనేది రైతులను ఎప్పుడు ఆదుకోలేదు, రేవంత్ రెడ్డి అతడితోనే రుణమాఫీ చేసిండు. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు చేసిండు, రైతు భరోసా రైతు బంధు చేసిండు. భూములు అనేటి దొరల దగ్గర గిరిజనులు కొనుక్కునే, మామూలు రైతులు కొనుక్కున్న భూములన్నీ మళ్ళీ ధరలు పెట్టిండు, ఒక్కట్లో పట్టగా చేసిండు. దొరలకే పోతాను రైతు బంధు. నా సామాన్య వాళ్ళకి ఎవరికి రాలి అంతా దొరల పేరునే పట్టుండే, మళ్ళీ దొరలకే పోయింది రైతు బంధు అంతా.